హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కెమికల్స్ ఇది ఎన్కేపి డిఏపి 100 గ్రాములు పూల మొక్కల కోసమని ఇలా కలగలుపుకొని సాఫ్ ఫంగిసైడ్ అంటే ఏరు పురుగు ఏరు కుళ్ళు అన్నీ రాకుండా సాఫ్ వాడతానండి. నేను సాఫ్ వాడితే ఆ మొక్కల్లో రూట్స్ డెవలప్ అవుతాయి. ఈ ఎన్కేపి ఏమో మొక్కలకి రూట్స్ డెవలప్ చేసి బలాన్ని ఇస్తాయి. డిఏపి మొక్క హెల్తీగాను బలంగా పూలు కానీ పండ్లు కానీ వస్తాయి. పండ్ల మొక్కలకైతే నేను ఇవ్వనండి, ఎందుకంటే నేను ఆర్గానిక్గా పండ్ల మొక్కలు పండించుకుంటాను. పండ్ల మొక్కల కోసం అయితే మేకలెరువు, కుంకుడుకాయ, ఏరు పురుగు కోసమని, ఆ తర్వాత అలోవెరా లిక్విడ్, బనానా పిల్ లిక్విడ్ ఇలా ఇస్తాను. అంజీరాకు, వాటికి పండ్ల మొక్కలకి, సపోటాకు, వీటన్నిటికిను. ఈ పూలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. నర్సరీలో కూడా ఇలాగే ఇస్తారండి. ఎన్పికే డిఏపి సాఫ్ ఫంగిసైడ్ ఇయేనమ్మ మేము ఇచ్చేది కూడా అని చెప్పారు నాకు. అవే నేను ఇస్తున్నాను వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి. మళ్ళీ ఇది కూడా ఎర్ర ముద్దమందారం అండి. ఇంతలా వస్తుంది పువ్వు, చాలా లావుగా పెరిగిపోయింది. ఇవి ఇలా ఇచ్చుకుంటాను. నెలకు ఒకసారి ఇస్తే చాలండి, ఇలా లిక్విడ్ రూపంలో. ప్రతి ఏరుకు ప్రతి దానికి రూట్కి వెళ్ళిపోతుంది ఈ వాటరు. బలానికను ఎదుగుదలకు రూట్ డబుల్ అవ్వటానికి. ఇదిగో నందివర్ధన పూలు ఇది మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక పువ్వు ఇచ్చుకుంది. నిన్న మొన్న వస్తూనే ఉన్నాయి పూలు. ఒకటి పోయిన నెలలో ఇచ్చాను కాబట్టి ఈ నెలలో పూలు వస్తున్నాయి. ఈ నెలలో అందుకోసమని ఇలా చేసుకుంటా. నేను ఒక్కదాన్ని అన్నిటికీ పోసుకోవాలండి నీళ్ళు సాయంత్రానికి. ఇదే నాకు మొక్కలతోనే పని. మొక్కలతోనే మాట్లాడుకుంటూ ఉంటా, మొక్కలకే ఏదో చేస్తూ ఉంటా. ఏదో ఒకటి టైం సరిపోతుంది నాకు. ఎవరితోనూ మాట్లాడుతున్నా అవసరం లేదు. వీడియోల్లో చేసుకుంటూ వీడియోలు తీసుకోవటం, ఏ మొక్కకి ఏమి ఇవ్వటం, ఏ టైంలో మొక్కలకు నీళ్లు పోసుకోవటం ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు. పిల్లలు దూరమైన తర్వాత ఇవే నా పిల్లలు. పూలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. డబల్ పెటలు వచ్చేసి కనకమరం కలరు. ఎంత చక్కగా ఎంత హెల్తీగా గట్టిగా ఉంది. పువ్వు కట్ చేస్తున్నా రావట్లేదు. ముందు స్నేక్ ప్లాంట్, ఇవి అడవీరా, అరకెపామ్ ఇవన్నీ పెట్టుకున్నానండి. ఆల్మండ్ ఇవన్నీ కొన్ని మొక్కల పేర్లు మర్చిపోయాను నేను. ఇవి అన్నీ క్రోటన్ మొక్కలండి. వీటికి పురుగు రాదు, ఈగలు రావు, దోమలు రావు. దానికి నల్ల పురుగు అని ఏటేటో వస్తాయంట చెట్లకి. నా చెట్లకైతే ఏ పురుగు రాదండి. వచ్చేదాకైతే నేను ఉంచను. ఒకటి కనపడిందంటే వెంటనే తుంపి పడేస్తాను, ఆకుతో సహా తీసేసి. ఇదిగోండి ఇవన్నీ క్రోటన్ మొక్కలండి. ఇంటి ముందు పెట్టాను. ఆక్సిజన్ ప్లాంట్లు, మనీ ప్లాంటు, ఇది తమలపాకు, వీటన్నిటికి కూడా లిక్విడే ఇస్తానండి. ఎందుకంటే అవి హెల్తీగా ఉండాలి కదా. అవి కూడా ఆర్గానిక్గా ఇచ్చుకుంటే ఈ ఎలకలతో ఇబ్బంది అవుతుందని ఆ భయంతో కొంత ఇవ్వటం మానేశాను నేను. అవి ఇచ్చినప్పుడల్లా ప్రతిరోజు కుండీలలో ఇంత మట్టి కింద పడేసి చాలా ఇసుకొచ్చేది. అసలు మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్టే పోయేటట్టు ఉంది నాకు. అందుకోసం అది అంతా వదిలేసి ఇలా బాటిల్లో వాటర్ పోసేసి కుండీళ్ళల్లో పెట్టి అన్నిట్లోనూ ఇలా ఈ ఆకులకి, మనీ ప్లాంట్కి, వీటన్నిటికన్నా మీకు కనిపించే క్రోటన్ మొక్కలన్నిటికీ ఈ లిక్విడే ఇస్తానండి నేను. అందుకోసమని చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు మావి. మీరేమేస్తారని అంటారు, నేను వేసేది ఇవే అని చెప్తాను. చాలా స్టామినాగా హెల్తీ. ఒక్క ఆకు ముడత కూడా చూసారా? సాఫ్ ఫంగిసైడ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఆకుల మీద ముడత రానివ్వదు, ఫ్రెష్గా ఉంచుతాయి. ఆకు ముడత రాదు అస్సలు సాఫ్ ఫంగిసైడ్ వల్ల. కాకరపాదు కూడా వస్తుంది అక్కడక్కడను. ఇంకా అన్ని మొక్కలు వచ్చేస్తున్నాయి, అన్ని పూల మొక్కలను. మళ్ళీ గుండు మళ్ళీ ఇది ఎంతెంతలా ఉందో పువ్వు చూసారా? చాలా అందంగా ఉంటుందండి. ఇది ఒక నందివర్ధన. ఇలా ఈరోజైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. మై నేమ్ ఈజ్ ఫాతిమున్. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా.